ప్రెసెంట్ మన సొసైటీలో మనిషికి వచ్చే వాల్యూ తగ్గిపోయిందంటారా? ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను చెప్పలేనండి. సమ్ పర్సన్ కమ్స్ ఫర్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్, నువ్వు నా దగ్గరకు వచ్చి 2 సార్లు పిలవలేదు కాబట్టి 2 సార్లు తిప్పించుకుంటానంటే. మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి అని అంటే మీరేం చెప్తారు? అండ్ బలం ఏంటంటే నేను కొంచెం ఫోకస్డ్గా ఉండగలను, గంట చదివినా ఫోకస్డ్గా చదవను. బలహీనత ఏంటి అంటే అంతకంటే యాక్చువల్లీ ఎక్కువ నా మైండ్ కూడా తీసుకోదన్నమాట. తెలుగు లిటరేచర్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకటి, తెలుగులోనే ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అని? తెలుగు లిటరేచర్ అంటే బేసికల్లీ మనకి ఎంత అవగాహన ఉంది, మనం ఎంత ఎవరో చెప్పారు ఇది త్వరగా అయిపోద్ది, ఇది సిలబస్ తక్కువ, దీనికి మంచి కోచింగ్ ఉంది అని ఎవరో చెప్పిన సలహా తీసుకోకుండా కొంచెం సేపు చదువుకుంటే ఎక్కుతుంది అనుకుంటే దెన్ వీ కెన్ గో అహెడ్ అండ్ టేక్ ఇట్. ఎక్కట్లేదు అనుకుంటే డ్రాప్ ఇట్ అండ్ ట్రై అనదర్ సబ్జెక్ట్. చదివేవాడు ఎక్కడున్నా చదువుతాడు, అది గవర్నమెంట్ స్కూల్ అయినా చదువుతాడు, లేదంటే ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్ అయినా చదువుతాడు. మీ విషయంలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? పలానా చోటే చదవాలి, ఎంతసేపు చదవాలి అనేవి ఏం లేవు. కాకపోతే ఏంటంటే జస్ట్ చదవటం కదా, చదివింది గుర్తుపెట్టుకోగలగాలి అండ్ చదివింది అడిగిన సందర్భాన్ని బట్టి కాంటెక్చువలైజ్ చేసుకోగలగాలి. మీరు చాలా స్టోరీ టెల్లర్ కూడా ఐ థింక్. యాక్చువల్లీ నా హాబీస్లో క్రియేటివ్ రైటింగ్ హాబీ కింద పెట్టాను అనమాట. వాళ్ళు అడిగారు హౌ డూ యూ డిఫైన్ ఇట్, క్రియేటివ్ రైటింగ్ అంటే నేను చెప్పాను ఉన్న స్టోరీస్ని తీసుకుని కూడా క్రియేటివ్గా కొత్తగా చెప్పొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే అప్పుడు కూడా వాళ్ళకి తాబేలు కుందేలు కథ చెప్పాను. మీరు మామూలు మనిషి కాదండి. దీన్ని నేను చూసిన విధానం ఏంటంటే కుందేలు ఉందండి, కుందేలు ఫాస్ట్గా పరిగెత్తకాల్సిన ప్రపంచానికి తెలిసింది, కుందేలు ప్రూవ్ చేసుకోక్కర్లేదు. నా దగ్గరికి వచ్చి సచిన్ టెండూల్కర్ వచ్చి రామకృష్ణ నేను నీకంటే బాగా క్రికెట్ ఆడగలను అన్నారు కదా, ఆయనకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. హాయ్ అండి, ఈనాడు తెలుసు విత్ మీ అంజలిలో సివిల్ సర్వెంట్ సిరీస్లో భాగంగా ఈరోజు చిట్టూరి రామకృష్ణ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో వెళ్ళి చదవాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, లేదా ఉద్యోగం చేస్తూ నేను చదవలేనేమో, లేదంటే వెనకాల సపోర్ట్ లేకపోతే నేను చదవలేనేమో, నేను సివిల్ సర్వీసెస్ అచీవ్ చేయలేనేమో అనుకునే క్యాండిడేట్స్కి చిట్టూరి రామకృష్ణ గారి స్టోరీ ఏదైతే ఉందో అది మీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ముందటే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. ఆర్కే గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ నెంబర్ నేను ఆర్కేని సేవ్ చేసుకున్నా, కానీ రామకృష్ణ గారు అని మాత్రం అనుకున్నాను. బట్ ఏ రామకృష్ణ గారిని కొట్టుగానే ఎంతోమంది రామకృష్ణలు వస్తున్నారు, ఇందులో ఏ రామకృష్ణ గారు అబ్బా నేను ఇంటర్వ్యూ చేసేదే అని అనుకుని మిమ్మల్ని ఎలా అడిగిన కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ లక్కీగా నేను ఒక మెసేజ్ పెట్టడం వల్ల మీరు ఉన్నారని తెలిసింది, లేకపోతే మీరు హైదరాబాద్లో ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ. బేసిక్గా మీరు చాలా తక్కువ మాట్లాడతారేమో కదా? అలా ఏం లేదండి, పీపుల్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్, అసలు మాట్లాడటం ఆపను. ఓకే, కొత్త వాళ్ళు వస్తే కొంచెం బెరుగ్గా ఉంటుంది అన్నమాట మాట్లాడడానికి కొత్తలో. సార్ నేను ఒకటి విన్నాను, అది కరెక్టేనా? క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఎదిగిన ఆర్కే అని చెప్పని ఉంది నెట్లో కొడితే. ఈజ్ ఇట్ సార్? మీరు ఎక్కడ వర్క్ చేశారు ఒకసారి మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం? యాక్చువల్లీ ఇది వరకు 2002 వరకు రైల్వేలో వొకేషనల్ కోర్స్ అని ఉండేదండి. ఆర్ఆర్బీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ 2 years ఇన్ కొలాబరేషన్ విత్ సిబిఎస్ఈ, అదేంటంటే 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ రాయాలన్నమాట. ఓకే. సో వాళ్ళు రాస్తే 2 years ఇన్ కొలాబరేషన్ విత్ సిబిఎస్ఈ +1 +2 ఇచ్చేవాళ్ళు. ఆ 2 years అయిపోయిన తర్వాత దట్ వాజ్ లైక్ మీకు ఇంటర్మీడియట్ ప్లస్ రైల్వే ట్రైనింగ్ అనమాట. దాని తర్వాత మనకి రైల్వేలో జాబ్ ఇచ్చేవాళ్ళు. అది కూడా ఇప్పుడు ఆ ఎగ్జామ్ కూడా ఆపేసారు. అవర్స్ వాజ్ ద లాస్ట్ బ్యాచ్. మీరు ఇదివరకు కూడా గంధం చంద్రుడు గారిని ఇంటర్వ్యూ చేశారు, ఆయన మా సీనియర్ రైల్వేలో. ఆయన కూడా సేమ్ ఇలానే వొకేషనల్ కోర్స్ నుంచి వచ్చి ఇలా. అవును కదా, మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఆయన కూడా టీసీగా చేశారు, మన కాచిగూడలోనే టీసీగా చేశారు. నేను మన మహారాష్ట్ర బోర్డర్లో, మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఉద్గిర్ అని ఉంటుంది, అది మన సికింద్రాబాద్ డివిజన్ కిందకి వస్తుంది అనమాట రైల్వేలో. నేను అక్కడ స్టార్ట్ చేశాను బుకింగ్ క్లర్క్గా. దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు గుంటూరు డివిజన్ రేపల్లిలో చేశాను. ఆ తర్వాత క్యాట్ రాసి MBA చేసి తర్వాత మళ్ళీ కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తా సివిల్స్కి ప్రిపేర్ అయ్యానండి. మీది విజయవాడ అని చెప్పని విన్నాను.
విజయవాడ. అది యాక్చువల్లీ పేరెంట్స్ది వచ్చి వెస్ట్ గోదావరి అండి, ఫాదర్ది భీమడోలు, మదర్ది వచ్చి ఆవుపాడు అని తాడేపల్లిగూడెం దగ్గర. సెటిల్డ్, ఫాదర్ రైల్వేలో వర్క్ చేస్తారు. సో 1999 నుంచి విజయవాడలో సెటిల్డ్. ఓకే. అమ్మ ఏమైనా జాబ్ చేస్తారండి? హౌస్ వైఫ్. ఓకే. ఎంతమంది మీరు మొత్తం సిబ్లింగ్స్? నేను, మా అన్నయ్య. ఇద్దరు. అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య అక్బర్ ట్రావెల్స్లో బ్రాంచ్ మేనేజర్ అండి విజయవాడ. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నాన్నగారు రైల్వేస్లో ఉన్నారు కాబట్టి రైల్వేస్ దాంట్లోనే ఒక జాబ్ వెతుక్కోమనో, లేకపోతే మీ అంతటా మీరు ఈ వే చూస్ చేసుకున్నారా, చూస్ చేసుకుంటే ఎందుకు చూస్ చేసుకున్నారనేది క్వశ్చన్. సో మీ జర్నీలో అంటే ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, 10th తర్వాత ఏదో రాశారు, అది నడుస్తోంది. పర్టికులర్గా సివిల్ సర్వీసెస్ వైపు నేను ఎలానా సాధించాలని ఎందుకు అనుకున్నారు? రీజన్ ఏంటి? యాక్చువల్లీ పర్టికులర్గా వెళ్ళాలి, సాధించాలి అని అనుకోలేదండి. రైట్. ఇట్స్ లైక్ ప్రైవేట్ జాబ్లో ఐఎమ్ నాట్ గెటింగ్ ద సాటిస్ఫాక్షన్. సో ప్రైవేట్ జాబ్ ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, ఇంకో 5 ఏళ్ళ తర్వాత నాకు ఇది నచ్చకపోతే నేను మళ్ళీ ప్రైవేట్ సెక్టర్కి వెనక్కి వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్లో అలా కాదు. నేను అప్పుడు చేసే జాబ్ నేను మళ్ళీ ఇప్పుడు 5 years తర్వాత గవర్నమెంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేను, ఏజ్ బార్ అయిపోతుంది, ఏజ్ దాటిపోతుంది. సో అప్పుడు ఏమనుకున్నానంటే ఇది నచ్చట్లేదు కాబట్టి కొంచెం ట్రై చేద్దాం. ప్లస్ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడంటే మనకి ప్రైవేట్ సెక్టర్ ఇన్ని జాబ్స్ ఏంటి తెలుసు, కానీ చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకు తెలిసిన జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్సే. అందులో ఫాదర్ కూడా రైల్వేస్, గవర్నమెంట్ జాబ్. సో గవర్నమెంట్ జాబ్స్లో కొంచెం IAS, IPS అంటే కొంచెం అడ్మిరేషన్ ఉంటుంది కాబట్టి అటు వెళ్దామనేది చిన్నప్పటి నుంచి కొంచెం మైండ్లో ఐడియా ఉండేది, కానీ నెవర్ సీరియస్లీ కన్సిడర్డ్ ఇట్. తర్వాత సో ఇప్పుడున్న జాబ్ ఎంజాయ్ చేయట్లేదు కాబట్టి లెట్ మీ ట్రై దట్ అవుట్. అంటే నేను అంటే మీ గురించి మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే మీరు క్లర్క్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడైతే సివిల్ సర్వెంట్స్ని మీరు ఊహించినప్పుడు, లేకపోతే క్లర్క్గా ఉన్న సిచ్యువేషన్స్, పరిస్థితులను చూసి నాకు ఇది కాదు, నాకు రెస్పెక్టబుల్ జాబ్ కావాలి అన్న పాయింట్లో, లేదా ఒక క్యాడర్కి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను దీనికి రావాలి అన్న పాయింట్లో ప్రిపేర్ అయ్యి ఉంటారేమో అని చెప్పని. ఈజ్ ఇట్ సార్? లేదండి, అంటే రెస్పెక్ట్ కావాలి అనేది ఇట్స్ సంథింగ్. మీరు ఒక స్టేషన్లో క్లర్క్గానో, టీసీగానో పనిచేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మీరు సెక్రటేరియట్లోకి వెళ్ళారనుకోండి, చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ అంతా ఉంటారు. అదే మీరు డిస్ట్రిక్ట్కి వెళ్ళారనుకోండి, కలెక్టర్ ఇస్ ద టాప్ ఆఫ్ దట్. అదే మీరు మండలికి వెళ్ళారనుకోండి, MRO ఇస్ ద టాప్ ఆఫ్ దట్. కరెక్ట్. అలాగే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, స్టేషన్ మాస్టర్ ఉంటారు, క్లర్క్ ఉంటారు, టీసీలు ఉంటారు. ఎక్కడికక్కడే ప్రపంచం. ఎక్కడ ఇచ్చే రెస్పెక్ట్ అక్కడే. రెస్పెక్ట్ అనేది కూడా యాక్చువల్లీ పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరండి, పొజిషన్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరు. కరెక్ట్. బయటకు వెళ్ళి ఇప్పుడు మీరు క్లర్క్గా వచ్చాం కాబట్టి చెప్తున్నాను అండి, స్టేషన్లో వచ్చారనుకోండి, వాళ్ళు రిజర్వేషన్ టైంకి కొంచెం ముందు వస్తారు, ఒకసారి టైం అయిపోయేటప్పుడు వస్తారు, కౌంటర్ క్లోజ్ చేసేటప్పుడు వస్తారు. అప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి సార్ 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 అంటారు. తర్వాత అవసరం లేనప్పుడు క్లర్క్ అంటారు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు టీసీ ఉన్నారు అనుకోండి, మీరు ట్రైన్లో రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదనుకోండి, సార్ 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 అనే అంటారు. కన్ఫర్మ్ అయిందనుకోండి, ఈ ఎమ్యూనిటీ లేదు, ఆ ఎమ్యూనిటీ లేదు, టైంకి వచ్చి చెక్ చేయట్లేదు, నా దుప్పటి ఉతికి లేదు, ఇవన్నీ అంటారు. రెస్పెక్ట్ ఈజ్ లైక్ అది పర్సన్కి ఉండే రెస్పెక్ట్ వేరు ఉంటుంది, పొజిషన్కి ఉండే రెస్పెక్ట్ వేరు ఉంటుంది, అవసరాన్ని బట్టి ఇచ్చే రెస్పెక్ట్ వేరు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ పాయింట్ సార్. ఏంటంటే ప్రజెంట్ మన సొసైటీలో మనిషికి వచ్చే వాల్యూ తగ్గిపోయిందంటారా? వాళ్ళకున్న పొజిషన్కి, అధికారానికి, ఒక స్థాయికి మాత్రమే మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారా? మీరు ఎలాంటి జనాన్ని చూసారు? స్థాయికే రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది, పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అనేది మనం కరెక్ట్గా అట్లీస్ట్ ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను చెప్పలేనండి. కాకపోతే నేను ఇంతకుముందు ఉన్న పొజిషన్లో కూడా నాకు తెలుసు అప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు, నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు, నాతో ఎవరు ఎలా ఉండేవాళ్ళు అనేది. ఇప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారు, కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు పొజిషన్ చూసి వస్తున్నారు, పర్సన్ చూసి వస్తున్నారు అనేది నేను చెప్పలేను. అండ్ అది అవసరం కాదు, యాక్చువల్లీ దాన్ని అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇఫ్ హీ కమ్స్ ఫర్ ఫ్రెండ్షిప్, వీ టాక్ టు దెమ్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మ్యాన్. ఇఫ్ దే కమ్ ఫర్ సమ్ హెల్ప్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ దెమ్, మనం సహాయం చేయగలిగితే చేస్తాం. చేయలేము, ఇది ఇల్లీగల్ అనుకుంటే చేయలేమండి, ఇది ఇల్లీగల్ అండి, ఇది చెయ్యం అని చెప్పేస్తాం. దానికి ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇస్తేనే చేస్తాను, నా ఇగోని బూస్ట్ చేస్తేనే చేస్తాను. సపోజ్ సమ్ పర్సన్ కమ్స్ ఫర్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను సార్ అని పిలవలేదు కాబట్టి 2 సార్లు తిప్పించుకుంటానంటే అతని టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. కరెక్ట్, కరెక్ట్. రెస్పెక్ట్ 10 సార్లు సార్ అని పిలుస్తున్నారు కదా, రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా అని మనం రూల్ బ్రేక్ చేసి వర్క్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కరెక్ట్. అంటే లైక్ వీ లివ్ అవర్ లైఫ్. రెస్పెక్ట్ అనేది
వీ షుడ్ నాట్ గో బిహైండ్ ఇట్. ఎస్ సార్. రెస్పెక్ట్ షుడ్ బి కమాండెడ్ నాట్ డిమాండెడ్ అని అంటారు. అది ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఎవరు, అండ్ దాని గురించి మనం పట్టించుకోకూడదు. నేను చాలా తక్కువ మందిని చూశాను సార్ మీలాంటి వాళ్ళని. అంటే ఒక ఐఏఎస్ పొజిషన్లో ఉండి కూడా హౌ సింపుల్ యూఆర్. చాలామంది నేను మెంటరీస్ చేస్తూ ఉంటాం కదా జనాల్ని. సో వాళ్ళు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత చాలామంది ఫైనలీ వచ్చే స్టేజ్కి మీరు ఇప్పుడే వచ్చారు. అంటే లైఫ్ని అంతా అనుభవించిన తర్వాత, అన్ని భోగాలు చూసిన తర్వాత, నాకు ఈ నేల చాలరా బాబు, నేల మీద ప్రశాంతంగా పడుకుంటే అదే నాకు మనశ్శాంతి చాలు అనే స్టేజ్ ఒకటి ఉంటుంది. కానీ మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ఇంత కష్టపడి అచీవ్ చేశారు. ఈరోజు మీకు సార్ అనేవాళ్ళు లేదా ఒక ఐఏఎస్ క్యాడర్ అని గుర్తించిన వాళ్ళు మీ చుట్టూ ఎంతమంది, ఒక జిల్లాకి కలెక్టర్ అయ్యండి కూడా అంత సింప్లిసిటీని మేము మెయింటైన్ చేస్తున్నారంటే ఆ ఫైనల్ పొజిషన్కి ఆల్రెడీ మీరు వచ్చారేమో అనిపిస్తుంది నాకు. సింప్లిసిటీ కదండి, బేసికల్లీ కంఫర్ట్ అండ్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకు ఎప్పుడు లిమిటెడ్గా ఉండేది టైం ఒకటే అండి. ఆ టైంని మనం చుట్టూ పారాఫెర్నాలియా అరేంజ్ చేసుకోవడానికి స్పెండ్ చేయొచ్చు, అదర్వైజ్ వీ కెన్ స్పెండ్ ఇట్ ఇన్ ఏ మోర్ ప్రొడక్టివ్ వే. అండ్ లైక్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, లైక్ వెన్ ఐ గో బ్యాక్ టు మై డిస్ట్రిక్ట్, చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే పెద్దిల్లు ఉంటే బాగుండేది, పెద్దిల్లు ఉంటే బాగుండేది. ఇప్పుడు అక్కడ నేను డీసీ క్వార్టర్స్లో ఉంటాను, కలెక్టర్ క్వార్టర్స్లో ఉంటాను. వైఫ్ అండ్ పాప మీకు చెప్పాను కదా, దే ఆర్ స్టేయింగ్ హియర్. సో యాక్చువల్లీ ఐ స్టే అలోన్. అండ్ నేను గమనించింది ఏంటంటే, నేను నిద్రపోయే రూమ్ నుంచి ఆల్ అదర్ రూమ్స్ ఇన్ ద హౌస్ ఐ హ్యావ్ ఈవెన్ గాన్ టు దెమ్ ఫర్ మంత్స్. ఓకే, అంత టైం ఉండదు కూడా, అన్ని రూమ్స్ అవసరం ఉండదు. ఆ గదిలో మంచం మీద పక్కేసి ఆ గదిలో పడుకోవట్లేదు, ఈ గదిలో పడుకుంటున్నాం. ఇంకా టీవీ చూడటానికి టీవీ గదిలో కూర్చుంటాం. చిన్నప్పుడు ఏంటంటే టీవీ కూడా ఒకే గదిలో ఉండేది, అక్కడే టీవీ చూస్తాం, అక్కడే పడుకుంటాం, అక్కడే లేస్తాం, అక్కడే తింటాం అంత. సో మిగతావన్నీ ఏంటంటే బట్ విజిట్ చేయడానికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, అందరూ వచ్చినప్పుడు హీ హ్యాజ్ అచీవ్డ్, ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నాడు, జీవితంలో ఏదో సాధించాడని అందరికీ చూపించుకోవడానికి ఉంటుంది. డెఫినెట్లీ కాదన్ను, బట్ మనకు దానివల్ల మనం వెరీ లిటిల్ యూజ్ ఉంటుంది. మీకు అంతే అండి, ఇప్పుడు మీరు ట్రావెల్ చేయడానికి ఒక కారు ఉంటే చాలు, కానీ ఇంట్లో 10 కార్లు పెట్టుకుంటే వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట, లైక్ దే హ్యావ్ అచీవ్డ్, దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని. అలాగే ఇప్పుడు మా సివిల్ సర్వెంట్స్ కానీ కార్లు అన్నీ ఇవి ఉండవు కాబట్టి బంగ్లా, స్పేషియస్ బంగ్లా, ఇవన్నీ వచ్చిన వాళ్ళు చూసి దే విల్ బి ఆస్ట్రక్. బట్ ద థింగ్ ఈజ్ మనం ఎంత యూజ్ చేస్తామంటే వెరీ లిమిటెడ్. ట్రూ. ప్రస్తుతానికి మీరు మేఘాలయలో వర్క్ చేస్తున్నారు? అవునండి, మేఘాలయలో వర్క్ చేస్తాను. అంటే నేను ఎప్పుడు రాలేదు, చాలామంది వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. బట్ మేఘాలయలో ఎలా ఉంటుంది సార్, వెదర్ ఎలా ఉంటుంది అక్కడ? మీరు యాజ్ ఎ కలెక్టర్ మీరు చూసిన సమస్యలు అంటే ఏం చెప్తారు? మేఘాలయలో యాక్చువల్లీ మీరు ఎలా ఉంటుందని అడిగారు కాబట్టి యాక్చువల్లీ మేము కూడా వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ టూరిస్ట్. And it is one of the beautiful places to visit in India. One of the most beautiful places. Okay. You get pristine waterfalls and మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చూసుంటారు, క్లీనెస్ట్ రివర్ ఇన్ ద కంట్రీ. యాక్చువల్లీ దాని మీద బోట్ చూస్తే బోట్ గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, వాటర్ అంతా క్లీన్గా ఉంటుంది, వాటర్ అంతా యూ కెన్ సీ ద గ్రౌండ్. సో అండ్ ప్రిస్టిన్ ఫారెస్ట్స్ ఉన్నాయి అండ్ వెరీ సీనిక్ ప్లేస్. షిల్లాంగ్ యాక్చువల్లీ చాలామంది వస్తారు, కానీ చాలామంది షిల్లాంగ్ వస్తారు, షిల్లాంగ్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. చుట్టూ కూడా దెర్ ఆర్ క్వైట్ ఏ ఫ్యూ బ్యూటిఫుల్ ప్లేసెస్. డెఫినెట్గా మీరు విజిట్ చేయాలి. మీరు విజిట్ చేయండి, మీ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పండి మేఘాలయ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, యూ షుడ్ విజిట్ అని. అండ్ అక్కడ వచ్చేటప్పటికి మేఘాలయ ఈజ్ ప్రిడామినెంట్లీ ట్రైబల్ సొసైటీ అండి, వాళ్ళ ఇష్యూస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఇట్ ఈజ్ వెరీ రిమోట్ ప్లేస్. మనకి యాజ్ సచ్ నార్త్ ఈస్ట్ ఈజ్ ఏ రిమోట్ ప్లేస్. సో మీకు ఏంటంటే ఏదొచ్చినా సరే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ద కాస్ట్స్ విల్ ఇంక్రీజ్. అండ్ అక్కడ ఇండస్ట్రీస్ ఇవన్నీ రావడానికి ఏంటంటే అక్కడ ప్రొడ్యూస్ చేసి ఇక్కడికి వచ్చి సెల్ చేయటం అనేది, దానికంటే ఇక్కడ ఇండస్ట్రీ సెటప్ చేయడం ఎవరికైనా ఇది. కరెక్ట్. సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. నవేడేస్ యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే కనెక్టివిటీ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. అండ్ ఇప్పుడు
థ్యాంక్స్ టు టెలికామ్ రెవల్యూషన్ అందరి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. నౌ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఇట్. ఎర్లియర్ ఏంటంటే ఏదైనా కావాలన్నా బయటకు వచ్చి ప్రయాణం చేయటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ డీల్ అనమాట. ఆ టెరైన్లో ప్రయాణం చేసి బయటకు వచ్చి అన్నీ తెలుసుకోవటం. ఇప్పుడు ఏంటంటే లైక్ ఆల్ అర్బన్ కంఫర్ట్స్ ఆర్ కమింగ్ దేర్, కరెక్ట్, బట్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ లైక్ క్వాలిటీ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఆల్ విచ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎ బిట్ ఆఫ్ టైమ్. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేస్తే, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ నీడ్ జాబ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ నీడ్ జాబ్స్. సో వాళ్ళకి మనం అక్కడ ఉపాధి అవకాశాలు ఎలా కల్పించగలం? టూరిజం ఈజ్ వన్ ఏరియా, బట్ అగైన్ టూరిజం కొన్న పొటెన్షియల్ అంతా ఎక్స్పెక్ట్ చేసిన దర్ విల్ బి క్వైట్ ఏ ఫ్యూ పీపుల్ హూ నీడ్ జాబ్స్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. ఇప్పటివరకు ఏంటంటే ప్రిడామినెంట్లీ అక్కడ ఏంటంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకోవటం, అగ్రికల్చర్. కాకపోతే ఫ్యామిలీ సైజెస్ పెరిగే కొద్దీ ల్యాండ్స్ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అగ్రికల్చర్ మే నో లాంగర్ బి వైబుల్ ఇన్ ద నెక్స్ట్ 10-15 years. సో అప్పుడు ఆ 10-15 yearsకి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని, అండ్ అక్కడ ఏంటంటే కొంచెం బయట స్టేట్స్కి వెళ్ళి వర్క్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ రిలక్టెంట్. అక్కడనే కదా, ఎక్కడైనా ఇప్పుడు తెలుగులో హైదరాబాద్లో జాబ్ దొరికితే ముంబై ఎందుకు వెళ్తారు, ఢిల్లీ ఎందుకు వెళ్తారు, హైదరాబాదే వద్దాం అనుకుంటారు. అట్లా ఎవరి ప్లేస్లో వాళ్ళు జాబ్ చేద్దాం అనుకుంటారు. సో కొంచెం మైండ్ సెట్ కూడా చేంజ్ తీసుకురావాలి. వీ కెన్ గో అవుట్ అండ్ వర్క్, యూ కెన్ గో టు ద అర్బన్ సెంటర్స్, బికాజ్ ఎందుకంటే మీకు జాబ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అర్బన్ సెంటర్స్లోనే దొరుకుతాయి. సో ఆ మైండ్ సెట్ చేంజ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్లింగ్ అనేది జరిగితే నెక్స్ట్ 5 to 10 years వీ మైట్ సీ గ్రేట్ ప్రోగ్రెస్. అంటే బేసికలీ మనకి టూరిజం ప్లేస్ అని అనుకోవచ్చు అండి మేఘాలయ? యా, డెఫినెట్లీ అండి. అక్కడ ఇప్పుడు ఫిలిం షూట్స్ అవి జరగడానికి అవకాశం ఉంటుందా? ఉందండి. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ సందర్భంగా ఒక మేఘాలయ డెఫినెట్లీ యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఓకే, మీరు చెప్పండి, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పండి రమ్మని, అండ్ యు టెల్ us we will facilitate. ఓకే, డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మేఘాలయ ఐఏఎస్ ఇక్కడ మన దగ్గర కలెక్టర్ గారు ఉన్నారు, రామకృష్ణ గారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్లీజ్ మేఘాలయని విజిట్ చేయండి, అక్కడ మీ ఫిల్మ్ షూట్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, సచ్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ అని. డెఫినెట్గా సార్, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఐ విల్ ప్రమోట్ దిస్. మీరు చెప్పండి, మీరు ఏదైనా పర్మిషన్ కావాలంటే యూ కెన్ డ్రాప్ మీ ఏ మెసేజ్. మీ దగ్గర నా నెంబర్ ఉంది, యూ కెన్ డ్రాప్ మీ ఏ మెసేజ్. ఐ విల్ ఫెసిలిటేట్ అండ్ ఐ విల్ గెట్ ద థింగ్స్ డన్ ఫర్ యూ. డెఫినెట్గా సార్, దట్స్ రియలీ నైస్. ఇక్కడ నుంచి మేఘాలయకి ఎలా సార్ జనరల్గా, అంటే ఫ్లైట్స్, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయా? డైరెక్ట్ షిలాంగ్ లేవండి, డైరెక్ట్ గౌహతి ఉన్నాయి. గౌహతి నుంచి మీకు షిలాంగ్ 2 hours జర్నీ అండి అంతే. ఓకే, గారో హిల్స్ సైడ్ అయితే కొంచెం 3-4 hours పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద మీరు సినిమా షూటింగ్కి సీనిక్ లొకేషన్స్ అవన్నీ ఎక్కువ మాకు మేఘాలయలో ఏంటంటే జాగ్రఫికల్ డివిజన్స్ అనమాట అండి. జైంత్యా హిల్స్, కాశీ హిల్స్, గారో హిల్స్. కాశీ హిల్స్ ఏరియాలో, జైంత్యా హిల్స్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ దీస్ టూరిస్ట్ స్పాట్స్ ఆర్ దేర్ కంపేర్ టు గారో హిల్స్. గారో హిల్స్లో కూడా ఉన్నాయి, కానీ కాశీ, జైంత్యా హిల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. షూటింగ్స్కి మీరు అటు నుంచి వస్తే మీకు యాక్చువల్లీ గారో హిల్స్ కూడా 3.5 to 4 hours మీరు ఇటు వచ్చేస్తారు. షిలాంగ్ అయితే 2 hours వెళ్ళిపోతారు షిలాంగ్ అయితే. ఓకే, ఇట్స్ నైస్ రియలీ. అంటే మీరు మీ ఇంటర్వ్యూలో ఒక స్టోరీ విన్నాను సార్, మీరు చాలా స్టోరీ టెల్లర్ కూడా ఐ థింక్ సార్. గుర్రాల కథ విన్నాను సార్ మీది. మీరు ఒక ఎంట్రీలో గుర్రాల గురించి ఒక కథ చెప్పారు, గుర్తుందా? అంటే మనుషులు పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఎలా ఒక మంచిని ఒక టైంలో మంచి అయింది, నెక్స్ట్ మినిట్లో చెడు అవుతుంది, చెడు అనుకున్నది మంచి అవుతుంది అని చెప్పడానికి మీరు ఒక స్టోరీ చెప్పారు, గుర్తుందా మీకు? గుర్రాల గురించి. ఒక రాజు వాళ్ళ కొడుకుకి ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చిందండి. కానీ నాకు అనిపించింది మీ సొసైటీని మీరు చాలా క్లోజ్గా చూడడం వల్లే మీకు ఇంత నాలెడ్జ్ ఏమో అని అనిపించింది నాకు. ఇస్ ఇట్ ఆ కథ మీకు అసలు ఎవరు చెప్పారు, ఎక్కడ విన్నారు మీరు అది? ఐ థింక్ ఐ రెడ్ ఇట్ సమ్వేర్. ఓకే, గుర్రాల కథ టీవీలో చూసానా, కథ గుర్తొచ్చింది, బట్ ఎప్పుడు విన్నాను అనేది గుర్తురాలేదు. చదివాను అనుకుంటా అక్కడ. ఓకే, అదే యాక్చువల్లీ తర్వాత యుద్ధంలో అందరూ చనిపోతారు, ఈ అబ్బాయి బతుకుతాడు కదా. అవును అవును. మై డ్రీమ్ కోసం మీకు ఎక్కడైనా గుర్తున్న ఒక మంచి స్టోరీ అని చెప్తారా? సింపుల్గా చిన్న లైన్లో ఏదైనా. బేసికలీ నేను ఐ షేర్ ఏ స్టోరీ అండి. అంటే అది నేను యాక్చువల్లీ దట్ ఈస్ ఎ స్టోరీ ఐ రోట్
ఐ రోట్ ఈజ్ ఎ ఫేస్బుక్ పోస్ట్ క్వైట్ 7-8 years బ్యాక్ ఫేస్బుక్ పోస్ట్ కింద పెట్టాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ దట్ ఈస్ ద స్టోరీ. నేను యూపీఎస్సీ నా ఇంటర్వ్యూ ప్యానల్లో యాక్చువల్లీ నా హాబీస్లో క్రియేటివ్ రైటింగ్ ఒక హాబీ కింద పెట్టాను అనమాట. వాళ్ళు అడిగారు హౌ డూ యూ డిఫైన్ ఇట్, క్రియేటివ్ రైటింగ్ అంటే నేను చెప్పాను ఉన్న స్టోరీస్ని తీసుకుని కూడా క్రియేటివ్గా కొత్తగా చెప్పొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే అప్పుడు కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలో కూడా ఈ కథ చెప్పాను నేను. మీరు మామూలు మనిషి కాదండి, ఇంటర్వ్యూలో స్టోరీ చెప్పగలిగే అవకాశం జనరల్గా ఎవరికో కానీ రాదు. అంటే హాబీస్లో రాశాను కదా. మీకు బాగా తెలిసిన కథ అండి తాబేలు కుందేలు కథ. తాబేలు కుందేలు మనకు తెలిసిన కథ ఏంటి, కుందేలు వెళ్ళి నేను బాగా పరిగెత్తగలను అంటే తాబేలుని ఎగతాళి చేసి మనం రేస్ చేసుకుందాం రా అంటే ఇద్దరు రేస్కి వెళ్తారు. కుందేలు చెట్టు కింద నిద్రపోతే తాబేలు రేస్ ఫినిష్ చేస్తుంది. సో దీన్ని నేను చూసిన విధానం ఏంటంటే ఇప్పుడు కుందేలు ఉందండి, కుందేలు ఫాస్ట్గా పరిగెత్తగలసిన ప్రపంచానికి తెలిసింది, కుందేలు ప్రూవ్ చేసుకోక్కర్లేదు. సో కుందేలుకి ఏమవసరం తాబేలు దగ్గరికి వెళ్ళి నేను నీకంటే ఫాస్ట్గా పరిగెత్తగలను అనేది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి సచిన్ టెండూల్కర్ వచ్చి రామకృష్ణ నేను నీకంటే బాగా క్రికెట్ ఆడగలను అన్నారు కదా, ఆయనకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ట్రూ. నాకు పొగరు ఎక్కువైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాతో పోటీకి వస్తారా అంటా, కానీ ఆయన నా దగ్గరికి వచ్చి నేను నీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ట్రూ. అలాగే కుందేలకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమో తాబేలే వెళ్ళి పోటీ పడదామంటే ఓకే సరదా పట్టను కదా అని కుందేలు ఓకే అనొచ్చు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు నేను తాబేలతో నేను పోటీ పడి నేను నిరూపించుకునేది ఏంటి, ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు నేను రేస్ గెలిచినా గెలవకపోయినా నేను కుందేలు కంటే తాబేలు కంటే కుందేలు ఫాస్ట్ అనే ఒక ఫ్యాక్ట్ ఉంది, అదైతే మారదు. ఈ ఒక్క రేస్ మీద ఆధారపడి నేను గెలిస్తేనే కుందేలు ఫాస్ట్ లేకపోతే తాబేలు ఫాస్ట్ అవ్వదు. నేను గెలిచినా ఓడిపోయినా తాబేలు కంటే కుందేలు ఫాస్ట్గానే పరిగెడతాడు. సో ఇది ప్రూవ్ చేయడానికి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం, అది ఆల్రెడీ అప్పటికి సగం రేస్ పరిగెత్తేసింది. సరే ఇప్పుడు సగం పరిగెత్తేసాను కదా మిగతా సగం కూడా ఫినిష్ చేద్దాం. ఆల్రెడీ సగం పరిగెడతామే టైం వేస్ట్, మిగతా సగం పరిగెట్టి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ వేస్ట్ చేసిన టైం కోసం ఉన్న టైం కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెట్టు కిందకు పోయి పడుకుంది. యాక్చువల్లీ ఇదేంటంటే లైఫ్లో కూడా మనం చాలాసార్లు కొన్ని ఎస్పెషల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది 1 year ప్రిపేర్ అవుతారు. తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ అని. బట్ 1 year ఆల్రెడీ వేస్ట్ చేసాం కాబట్టి ఇంకో 1 year ముందు వేస్ట్ చేస్తాం. నాట్ ఓన్లీ ఎగ్జామ్, జీవితంలో కెరీర్లో సపోజ్ కొంతమంది వస్తారు ఒక్కొక్క జాబ్ చేద్దామని వస్తారు, వాళ్ళకి మధ్యలో వేరే జాబ్ దొరుకుతుంది, కానీ ఈ జాబ్ మీద ఎంత టైం పెట్టాం కదా, ఈ వర్క్ మీద ఎంత టైం చేసాం కదా, మిగతాది కూడా చేద్దాం. ఏంటి బేసికలీ మనకి అకౌంటింగ్లో సంక్ కాస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే చేసిన తర్వాత మనం ఆ పని చేసినా చేయకపోయినా ఆ ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాదు. కాకపోతే ఏంటంటే అది చేసేసాం కాబట్టి అది వేస్ట్ అవ్వకూడదని దాని మీద ఇంకా రిసోర్సెస్ పెట్టి వేస్ట్ చేస్తాం. ఈవెన్ వెన్ వీ నో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్, ఇట్స్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. వన్స్ వీ గెట్ క్లారిటీ ఆల్రెడీ టైం పెట్టాం కదా, ఆల్రెడీ రిసోర్సెస్ కమిట్ చేసాం కదా అని ఎక్స్ట్రా రిసోర్సెస్ కమిట్ చేయడం కంటే కూడా వెనక్కి వెళ్ళిపోతాం. లైక్ ప్రతి మనిషి తన సిచ్యువేషన్ బట్టి అన్వయించుకోవచ్చు. ఏ కథనే కాదు, ఏ కథనైనా తన సిచ్యువేషన్ బట్టి ప్రతి మనిషి అన్వయించుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంటే ఈ కథ చిన్నప్పటి నుంచి వింటున్నాను, కానీ మీరు ఒక డిఫరెంట్ యాంగిల్ని పోర్ట్రేట్ చేశారు ఇందులో. ఏంటంటే తాబేలు ప్రూవ్ చేసుకుంది ఇక్కడ ఏంటంటే నేను ఎంత స్లోగా పరిగెట్టినా నేను కూడా విజయాన్ని సాధించగలుగుతాను అని చెప్పని ఇదొక పాయింట్. అయితే కుందేలు తన నెగ్లిజెన్సీ, నేను తనకన్నా ఫాస్ట్గా పరిగెట్టగలనే ఒక సత్యం అయితే ఉంది, కానీ నెగ్లెక్ట్ చేసి దాన్ని సీరియస్ తీసుకోకుండా ఆఫ్టర్ ఆల్ తాబేలే కదా అని లైట్ తీసుకుని తను పడుకుంది, ఎలాన్నా విన్ అయిపోతాననే ఓవర్ కాన్ఫిడెన్స్లో. సో ఇక్కడ రెండు వైపుల నుంచి మీరు ఒక మోరల్ సంథింగ్ డిఫరెంట్ పాయింట్ నుంచి మీరు చెప్పారు. రియలీ తాబేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దట్స్ రియలీ గ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్స్ ట్రూ. సో ఇది చెప్పారు మీరు స్టోరీ అయితే అక్కడ. అవునండి. ఏమన్నారండి విన్న తర్వాత? అంటే బేసికల్లీ ఇంటర్వ్యూ బోర్డ్లో దే డోంట్ షో దేర్ ఎమోషన్స్ అండి. అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా జస్ట్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ దే విల్ లిజన్ టు అవర్ ఆన్సర్స్. జనరలీ అంత ఎమోషన్స్ అట్లీస్ట్ నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు క్లర్క్గా మీరు అప్పుడు చేసేవారు, ఫస్ట్ అటెంప్ట్ అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో అని చెప్పని మీరు ఇచ్చారని చెప్పని నేను విన్నాను. ఇజ్ ఇట్ సార్ ఫస్ట్ అటెంప్ట్? అప్పుడు
ఫస్ట్ అటెంప్ట్ బేసికలీ క్లర్క్గా చేస్తున్నప్పుడు కదా, నేను క్లర్క్గా 2008లోనే మానేసాను. 2008లో నేను ఎంబీఏ చేసడానికి వెళ్ళిపోయాను. 2010లో ఎంబీఏ అయిన తర్వాత నేను డెలాయిట్లో జాబ్ చేసేవాడిని అండి. డెలాయిట్లో జాబ్ చేస్తా జస్ట్ సరే రాసి చూద్దామని రాసినట్లా ఉంటుంది అని. ఓకే, సో మా అటెంప్ట్ కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఫస్ట్ టైం కూడా? ఓకే. సెకండ్ టైం ఇప్పుడు మీకు ఐపీఎస్ వచ్చింది 4th అటెంప్ట్లో వచ్చినట్టుంది. సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. సో ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఎవరి అడ్వైస్ తీసుకోలేదు, ఇట్స్ ప్యూర్లీ యువర్ ఓన్ ప్రిపరేషన్? అవునండి. ఓకే. మెంటర్ కూడా ఎవరు లేరు? లేదు. ఓకే. సచ్ సర్ప్రైజింగ్ థింగ్ సార్ రియలీ. ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూలో పోవడానికి కారణం ఏంటంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇంటర్వ్యూలో పోవడం అనేది ఏముండదండి. బేసికలీ ఇంటర్వ్యూ ఏంటంటే మెయిన్స్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ స్కోర్ కలిపి ర్యాంకింగ్ ఇస్తారనమాట. అఫ్కోర్స్ ఐ స్కోర్ లో ఇన్ ఇంటర్వ్యూ, ఎందుకని అది నాకు తెలియదు. మెయిన్స్లో కూడా అంత ఎక్కువ స్కోర్ ఏం రాలేదండి, నార్మల్గా వచ్చింది. బట్ యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అవ్వకుండా అది రావడం ఎక్కువ. ట్రూ. నేను ప్రిపేర్ అయిన ప్రిపరేషన్కి. సో సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. అవునండి. ఐపీఎస్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యారు, కొద్ది రోజులు చేసి మళ్ళీ ఐఏఎస్కి ప్రిపేర్ అయినట్టున్నారు. చేస్తానే యాక్చువల్లీ ప్రిపేర్ అయిన తర్వాత ఐఆర్ఎస్ వచ్చిందండి. ఐఆర్ఎస్ కూడా యాక్చువల్లీ ఐపీఎస్ వెస్ట్ బెంగాల్ క్యాడర్ వచ్చింది. సో సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ద జాబ్. సో మానేసి ఐఆర్ఎస్కి వెళ్ళాను. అప్పుడు కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. సో ప్రిపేర్ అవుతా నెక్స్ట్ ఐఏఎస్ వచ్చిందండి 5th అటెంప్ట్లో. ఓకే. అది లాస్ట్ అటెంప్ట్ ఏమో ఐ థింక్. ఇంకొకటి ఉంది 6 అటెంప్ట్స్. సో ఆల్మోస్ట్ ఒక అటెంప్ట్ తక్కువగా అన్ని అటెంప్ట్స్ మీరు కంప్లీట్ చేసినట్టే. అవును. ఓకే. ఇన్నిసార్లు కూడా మీకు ప్రిపరేషన్ అప్పుడు కానీ లేదా అంటే ఐ మీన్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి కానీ ఇంటర్వ్యూకి కానీ ఈ ప్రిపరేషన్లో మీరు వచ్చిన మార్పులు, మిమ్మల్ని మీరు రిఫార్మ్ అంటే మార్పు చేసుకున్న సిచ్యువేషన్స్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ ఏమీ లేవండి. అవునా? లైక్ ఫస్ట్ అటెంప్ట్ నుంచి యు నో ద ఎగ్జామ్ ప్యాటర్న్, యు నో ద సిలబస్, యు నో హౌ టు రీడ్. ఇంకేంటంటే అటెంప్ట్ టు అటెంప్ట్ యాక్చువల్లీ సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ యూఆర్ నాట్, కొన్ని ఏరియాస్ నేను కవర్ చేయట్లేదేమో, అట్లా అలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి ఇంటి కానీ ఓవరాల్ స్ట్రాటజీ అయితే ఏమీ చేంజ్ చేసింది ఏం లేదండి. ఫస్ట్లో ఎలా ప్రిపేర్ అయ్యాను అన్ని అటెంప్ట్స్కి అలానే ప్రిపేర్ అయ్యాను. మేబీ ఐ వాస్ డూయింగ్ ద రైట్ థింగ్ ఆల్ along or I was doing the wrong thing all along and just got lucky. ఓకే. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఎంత మనం కష్టపడినా లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉండాలి అని. మీరు నమ్ముతారా లక్ని? లక్ అంటే దెర్ ఆర్ సో మెనీ వేరియబుల్స్ అండి, దెర్ ఆర్ సో మెనీ వేరియబుల్స్. ఎంత కష్టపడినా లక్ అనేది ఉండాలి అనేది టు సమ్ ఎక్స్టెంట్ ట్రూ. బట్ ఏంటంటే లక్ అనేది బేసికలీ ఇట్స్ నాట్ ఫర్ ఎగ్జామ్. మీరు ఎంత చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఆర్ సమ్ వేరియబుల్స్ విచ్ యూ కెనాట్ కంట్రోల్. సో అవి కూడా మనకి ఫేవరబుల్గా వస్తే విల్ ఫీల్ మోర్ హ్యాపీ. ఎగ్జామ్లో ఏంటంటే ఒక బేస్ లైన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈజ్ గ్యారంటీడ్. ఏంటంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా చేస్తే దర్ ఇస్ అట్లీస్ట్ టు ఏ సర్టన్ పాయింట్ యూ కెన్ ఆల్వేస్ రీచ్. మీకు ఏంటంటే 1-2 క్వశ్చన్స్ ఒకసారి ఏంటంటే పేపర్లో 20 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు తెలియవు అనుకోండి, మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. బట్ 20 క్వశ్చన్లు 20 తెలిసినాయి అనుకోండి, మీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ చేంజ్ అయిపోతుంది అనమాట. బట్ ఆఫ్ కోర్స్ మీకు ఆ ఒక్క పేపర్ మీ ఎగ్జామ్ని చేంజ్ చేయదు. దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పేపర్స్ యూ హ్యావ్ టు రైట్. బట్ ఏంటంటే ఆ మైండ్ సెట్ అనేది ఫస్ట్ ఇనీషియల్ మనం ఫేస్ చేసిన దాన్ని బట్టి మన మైండ్ సెట్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్లో కొంచెం పాజిటివ్గా తగిలితే అంతా పాజిటివ్గా వెళ్తాం. కొంచెం ఫస్ట్లోనే కొంచెం ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, డేలా పడిపోతాం, అక్కడే డేలా పడిపోతాం. సో వీ షుడ్ లెర్న్ దట్ స్కిల్ టు పికప్ అవర్ సెల్స్. అలా డేలా పడకుండా నిలబడగలిగితే కనుక యూ కెన్. ఫస్ట్ టైం మరి మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి కూడా అప్పుడు మీకు రాలేదు కదా, ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? యాక్చువల్లీ నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంటర్వ్యూకి వెళ్ళామన్నా హ్యాపీలో ఉన్నారు మీరైతే? వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్ళకపోయినా హ్యాపీ. బేసికలీ దట్ టైమ్ ఐ యాక్చువల్లీ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ థింగ్స్. ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో యాక్చువల్లీ ఇట్ గేవ్ ఎ గుడ్ ఫీల్. సో దిస్ ఈజ్ వాట్. అండ్ యాక్చువల్లీ ఏం చేయకుండా ఇక్కడికి వెళ్ళామంటే క్లియర్ చేసి వచ్చానే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. రైట్.
సో పాజిటివ్ సైడ్ చూస్తారు మీరు ఏ సిచ్యువేషన్ వచ్చినా దీన్ని బట్టి. అలానే లేదండి, బేసికలీ మనం కూడా డెవలప్ అయ్యే సిచ్యువేషన్స్ బోల్డ్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ యాజ్ క్విక్లీ యాజ్ వీ కెన్, దెన్ ఓన్లీ వీ కెన్ వర్క్ ఫర్ ద నెక్స్ట్ థింగ్. మనం ఆ రియాలిటీ యాక్సెప్ట్ చేయకుండా కూర్చున్నంతసేపు నెక్స్ట్ వేరే దానికోసం వర్క్ చేయలేం. సో వేరే దాని వర్క్ కోసం వర్క్ చేయాలంటే వీ హ్యావ్ టు పిక్ అవర్ సెల్స్ అప్ యాజ్ ఫస్ట్ యాజ్ వీ కెన్. బట్ ఇదేంటంటే యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు మెయిన్సే క్లియర్ అవుతుంది అనుకోలేదు. క్లియర్ అవ్వటమే నాకు సర్ప్రైజ్. సో ఓకే, ర్యాంక్ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఏమో. బట్ దెన్ ఓకే ఏం లేకుండా ఇంతవరకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్ మేబీ ఐ విల్ బీ ఏబుల్ టు క్లియర్ ఇట్. ఐపీఎస్ వచ్చినప్పుడు ర్యాంక్ ఎంత వచ్చింది సార్ మీది? 257 అండి. ఓ దట్స్ నైస్. ఐఆర్ఎస్ అప్పుడు? ఐఆర్ఎస్ అప్పుడు 410. ఇప్పుడు ఐఏఎస్ వచ్చినప్పుడు 84. ఓ మై గాడ్, 100లోకి వచ్చింది. మొత్తానికి సాధించారు. దట్స్ వాట్. ఇప్పుడు అది కూడా ఇంకా తగ్గిపోయింది సార్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 60-70 లోపే వస్తేనే ఐఏఎస్, లేదంటే డ్యూ టు మేబీ లాట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆర్ సంథింగ్ ఐ థింక్ చాలా కట్ ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అది మధ్యలో యాక్చువల్లీ వచ్చాయి ర్యాంక్స్ రావడం మొదలైన తర్వాత కూడా మధ్యలో యాక్చువల్లీ థర్డ్ అటెంప్ట్ ఐ డి నాట్ గెట్ ఎనీ ర్యాంక్. ఐపీఎస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ ర్యాంక్ రాలేదు. బట్ దెన్ అప్పుడు కూడా ఏం సెట్ బ్యాక్ కింద ఫీల్ అవ్వలేదు. బికాస్ వన్స్ యూ ఆర్ ఇన్ టు ద సర్వీస్ మీకు ఏంటంటే ఆల్రెడీ జాబ్ ఉంది కదా, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. కానీ కష్టం కదా, ఆల్రెడీ మనం ఒక సర్వీస్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఇంకొక దానికంటే ఐ మీన్ అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ అండ్ మీరు సర్వీస్లో ఆల్రెడీ చూస్తే మెనీ పీపుల్ హూ యాక్చువల్లీ ఆర్ ఇన్ ద సర్వీస్ అండ్ క్లియర్ ద ఎగ్జామ్ అగైన్ అండ్ అగైన్. అవును దట్స్ ట్రూ. అంటే నేనేమంటున్నానంటే ఆ మైండ్ సెట్ అంత సీరియస్ తీసుకుంటామా నిజంగా. ఇందాక చెప్పాను కదండి, ఫస్ట్ క్లియర్ చేయడానికి పెట్టిన అటెంప్ట్ అంత ఎఫర్ట్ కూడా తర్వాత అటెంప్ట్స్లో పెట్టాం. కాకపోతే ఏంటంటే మన మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ క్లియర్ అవుద్దా లేదా అని వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి క్లియర్ చేశాక కాన్ఫిడెన్స్ ఇట్ ప్లేస్ ఏ గ్రేట్ పార్ట్. మీరు ఇందాక లక్ అన్నారు చూడండి, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట ఫస్ట్లో సమ్ ఫేవరబుల్ రిజల్ట్ వచ్చేసరికి. సో ఒకసారి క్లియర్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇట్స్ నో లాంగర్ సంథింగ్ అన్కాంకరబుల్. సో ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ యూ కెనాట్ అచీవ్. ఆల్రెడీ యూ ప్రూవ్ టు యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ అచీవ్ ఇట్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రిపేర్ అవుతాం. రైట్. ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు, అంటే ఓన్ ప్రిపరేషన్తో సివిల్ సర్వీసెస్ అచీవ్ చేసిన వాళ్ళని చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. ఏంటంటే చదివేవాడు ఎక్కడున్నా చదువుతాడు. అది గవర్నమెంట్ స్కూల్ అయినా చదువుతాడు, లేదంటే ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్ అయినా చదువుతాడు. ఒకటి ఎక్కడ చదివేమనేది కాదు, అది వాళ్ళ సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేదనే మోస్ట్ ఇంపార్టెన్స్ అనిపిస్తుంది మీలాంటి వాళ్ళని చూస్తుంటే. నాకు ఇన్ని ఇంటర్వ్యూలు చేశాక ఇట్స్ మై ఓన్ ఫీలింగ్. దట్ ఈస్. ఏమంటారు, మీరేమంటారు? ఎందుకంటే ఢిల్లీలో చదివితేనే వస్తుంది అనేవాళ్ళు కొంతమంది, ఇన్ని గంటలు చదివితేనే వస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది, లేదా వెనకాల ఇంత సపోర్ట్ ఉండాలి అనుకునే వాళ్ళే కొంతమంది. సో మీ విషయంలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అలా ఏం లేదండి, బేసికల్లీ పలానా చోటే చదవాలి ఎంతసేపు చదవాలి అనేవి ఏం లేవు. కాకపోతే ఏంటంటే మీరు ఎంతసేపు చదివే దానికంటే కూడా ఎంత క్వాలిటీ చదువుతారు అండ్ ఎంత రిటైన్ చేసుకోగలుగుతున్నారు. జస్ట్ చదవటం కదా, చదివింది గుర్తుపెట్టుకోగలగాలి అండ్ చదివింది అడిగిన సందర్భాన్ని బట్టి కాంటెక్చువలైజ్ చేసుకోగలగాలి. అది ఆ స్కిల్ కొంచెం డెవలప్ చేసుకుంటే మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఎవరి గైడెన్స్లో ప్రిపేర్ అవుతున్నారు అనేది మెటీరియల్ అనమాట. అండ్ ఎంతసేపు అనేది ఏంటంటే అండి, కొంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నాకే చిన్నప్పటి నుంచి బుక్స్ చదవటం అంటే కొంచెం ఇంట్లో ఏ పుస్తకాలు ఉన్నా ఏదున్నా ప్రతి బుక్ చదివేవాడిని. సో అండ్ అట్లా చాలా వరకు గుర్తుండేవి. సో నా ప్రిపరేషన్ సివిల్స్ కానీ సపరేట్గా ఎప్పుడు ప్రిపేర్ అవ్వకపోయినా రైట్ ఫ్రమ్ ద స్కూల్ డేస్ ఐ అక్వైర్డ్ సమ్ నాలెడ్జ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. రైట్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు 2011లో దట్ వాజ్ ద టైం. అప్పుడు ఏంటంటే మాకు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునే ఇదన్నమాట. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఫామ్ ఫిల్ చేస్తాం, అప్పుడు ఆప్షనల్ పెట్టవచ్చు. ఓకే. సో యాక్చువల్లీ నేను ప్రిలిమ్స్ అయ్యేటప్పటికి ఆప్షనల్ కూడా ఏం ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఏం చేసుకోవాలి. తర్వాత ఆప్షనల్స్ అన్ని సిలబస్ చూస్తూ ఉంటే బేసికల్లీ నాది మేనేజ్మెంట్ అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కామర్స్ అండ్ అకౌంటెన్సీ తీసుకున్నాను. సెకండ్ ఏం తీసుకోవాలని అన్నీ చూస్తూ ఉన్నప్పుడు తెలుగు లిటరేచర్ సిలబస్ చూస్తే మోస్ట్ ఆఫ్ దోస్ ఐటమ్స్ నేను చిన్నప్పుడు స్కూల్లోనూ తర్వాత లేకపోతే డిగ్రీ అప్పుడు కాలేజ్ లాంగ్వేజ్లోనూ లేకపోతే యాక్చువల్లీ టైం పాస్ కోసం చదివిన నావెల్స్ బుక్స్ అవన్నీ అందులో ఉన్నాయి.
సో అదంతా యాక్చువల్లీ అదంతా నేను ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండానే ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద సిలబస్ ఐ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఇట్. బేసికలీ లిటరేచర్ మీద ఇంట్రెస్ట్తో పుస్తకాలు చదవటం వాటి వలన. ఓకే. సో నాకు అప్పుడు అది చాలా ఈజీ. సో అప్పుడు నేను అందుకే ఫస్ట్ అటెంప్ట్ అంత తక్కువ టైం ప్రిపేర్ అయినా వై ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ మెయిన్స్ వాజ్ యాక్చువల్లీ ఆల్రెడీ ఆ సిలబస్లో ఉన్నాయన్నీ. ఒక ఆప్షనల్ నేను డిగ్రీ అప్పుడు చదువుకున్నది, ఇంకొక ఆప్షనల్ నేను నా హాబీగా చదువుకున్నది. సో అవి రెండు యాక్చువల్లీ కొంచెం గుర్తుండటం వల్ల కొంచెం సో ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అనమాట. అలాగే అందరూ కూడా చిన్నప్పటి నుంచి కొన్ని చదువుతూ ఉంటారు. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవ్వాలంటే అది అవ్వదు. మన ఇంట్రెస్ట్ ప్రకారం చదువుకున్న తర్వాత ఫ్యూచర్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కోసం ఏదో గేమ్స్ ఆడుకున్న వాళ్ళు పెద్దగా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు. అలాగే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కోసం చదువుకున్న వాళ్ళు పెద్దగా ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు. బట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని చదివించడం అనేది ఇట్ మే ఆర్ మే నాట్ వర్క్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ ఇంట్రెస్ట్. కరెక్ట్. మీరు ఎగ్జామ్ తెలుగు మీడియంలో రాస్తారండి, ఇంగ్లీష్లో రాస్తారు? ఇంగ్లీష్లోనే అండి. ఓకే. అంటే నాకు చాలామంది ఇంటర్వ్యూ కింద కమెంట్స్ పెట్టింది ఏంటి అని అంటే, తెలుగు లిటరేచర్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకటి, తెలుగులోనే ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అని. సో ఈ రెండింటికి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? తెలుగు లిటరేచర్ అంటే బేసికల్లీ ఏదైనా తెలుగు లిటరేచర్నే కదంటే ఏదైనా ఆప్షన్ ఫస్ట్ తీసుకునే ముందే, ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందే మేబీ 10 days or 1 month కొన్ని టాపిక్స్ అయినా అట్లీస్ట్ జనరల్ స్టడీస్కి ఉపయోగపడతాయి అనుకునే అయినా వేరే అయినా కొన్ని టాపిక్స్ అయినా ముందు చదువుకుంటే మనకి ఎంత అవగాహన ఉంది, మనం ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనం ఎంత చదివినా దే విల్ బి డ్రై టు అస్, మనకు అర్థం కావు. కొన్ని ఉంటాయి ఒక్కసారి చదివితే అర్థమవుతాయి, మైండ్లో అలా ఉండిపోతాయి, ఫోటోగ్రాఫిక్ మెమరీ లాగా. సో మనకి ఆ సబ్జెక్ట్ ఎంత కంఫర్ట్ ఉందనేది మనం కొంచెం చదివి చూసుకుని చేసుకుంటాం. ఆల్రెడీ మనం గ్రాడ్యుయేషన్లో చేసాం అలా తీసుకుంటున్నామంటే దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఆల్రెడీ డిగ్రీ చదివేటప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసు, మనకు ఆ సబ్జెక్ట్ ఎంతవరకు మనం ఇంట్రెస్టెడ్గా చదవగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. బట్ కొన్ని ఏంటంటే కంప్లీట్లీ న్యూ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ ట్రై అవుట్, ఎవరో చెప్పారు ఇది త్వరగా అయిపోద్ది, ఇది సిలబస్ తక్కువ, దీనికి మంచి కోచింగ్ ఉంది అని ఎవరో చెప్పిన సలహా తీసుకోకుండా అట్లీస్ట్, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంటర్నెట్లో ప్రతి సబ్జెక్ట్ మీకు రిసోర్సెస్ దొరుకుతాయి. కొంచెం సేపు చదువుకుంటే అట్లీస్ట్ ఒక వారం 10 రోజులు చదివితే మనకు అర్థమవుతుంది మనకి ఈ సబ్జెక్ట్ మనకి ఎక్కుతుందా ఎక్కట్లేదా అని. ఎక్కుతుంది అనుకుంటే దెన్ వీ కెన్ గో అహెడ్ అండ్ టేక్ ఇట్. ఎక్కట్లేదు అనుకుంటే డ్రాప్ ఇట్ అండ్ ట్రై అనదర్ సబ్జెక్ట్. రైట్. అలా కాకుండా దాని మీద 2 years వేస్ట్ చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ నాకు చాలా డ్రైగా ఉంది, అనవసరంగా తీసుకుని ఇప్పుడు మారుద్దాం అనుకునే కంటే ఫస్ట్ తీసుకునే ముందే చదివి, ఇఫ్ యు ఆర్ లైక్ 2-3 ఆప్షన్స్ మధ్య తీసుకున్నా 2-3 చదవండి. ఒక నెల వేస్ట్ అయితే 2 నెలలు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా మీరు ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు చేస్తారు, మీకు నార్మల్గా యూ హ్యావ్ మల్టిపుల్ అటెంప్ట్స్. సో ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు 1 month వేస్ట్ అయినా ఇట్స్ నాట్ ఏ బిగ్ వేస్ట్. 2 సంవత్సరాల తర్వాత మార్చుకున్నటంలో అయ్యే టైం వేస్ట్ కంటే ఫస్ట్లో టైం వేస్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట. మనకు అంటారు కదా అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మీద. సో లిటరేచర్కి వచ్చి మనకి దే క్వైట్ ఏ ఫ్యూ గుడ్ బుక్స్ అవైలబుల్, టెక్స్ట్ బుక్స్. ఎస్పెషల్లీ పేపర్ 2లో మీకు పేపర్ 2లో 2 parts ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఏన్షియంట్ లిటరేచర్, ఒకటేమో మోడర్న్ లిటరేచర్. మీకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏన్షియంట్ లిటరేచర్ విత్ గుడ్ కామెంటరీ ఆర్ అవైలబుల్. బికాజ్ ఎందుకంటే పద్యాలు ఇవన్నీ మనం చదువుకుని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అనమాట. కామెంటరీ కూడా చదువుకోవాల్సి వస్తుంది, ఎవరెవరు ఎలా వ్యాఖ్యానించారు అది. సో ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఆ పాయింట్ నుంచి ఉంటాయి అన్నమాట. ఆ కామెంటరీకి మన విశ్లేషణ జోడిస్తూ రాసుకోవాలన్నమాట. అవి మనకి టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ ఉన్నాయి కొన్ని టాపిక్స్కి ఏంటంటే మనకి నార్మల్గా మెటీరియల్ దొరుకుతుంది. మెటీరియల్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ విత్ ఆల్ గుడ్ కామెంటరీ అండ్ ఎవ్రీథింగ్. పేపర్ 1కి వచ్చి ఇట్స్ యాక్చువల్లీ తెలుగు లాంగ్వేజ్ మెకానిక్స్ అనమాట. చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి మనం కరెక్ట్గా చదువుకుంటే మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ తెలుగు లాంగ్వేజ్ మెకానిక్స్, గ్రామర్ అంతా చాలా వరకు కవర్ అవుతుంది. కొంతమంది ఆథర్స్ రాసిన బుక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొఫెసర్ వెలమల సింహన్న అనే ఆథర్ ఉన్నారు, ఆయన బుక్ ఒకటి, ప్రొఫెసర్ జి నాగయ్య అనే ఉన్నారు, ఆయన బుక్ ఒకటి. అలాగే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నాగరాజ్ సార్ అని చెప్తారనమాట.
ఆయన నేను ఎప్పుడు పర్సనల్గా కలవలేదు, బట్ తెలుగు లిటరేచర్ తీసుకునే వాళ్ళందరికీ ఆయన నేమ్ బాగా తెలుసు. పాతూరు నాగరాజు గారు అని. నాగరాజు సార్ నోట్స్ అప్పుడు శ్రీనివాస జిరాక్స్ అని జిరాక్స్ సెంటర్ ఉండే, జిరాక్స్ సెంటర్లో అమ్మేవాళ్ళు అనమాట. ఆ జిరాక్స్ సెంటర్లో కొనుక్కుని చదువుకున్నా. ఓకే. అవి కొన్ని మెటీరియల్ దొరుకుతుంది తెలుగు లిటరేచర్కి అయితే. ఎర్లియర్ నవోదయాలు యాక్చువల్లీ దే యూస్ టు అంత సెట్ కింద అమ్మేవాళ్ళు అనమాట తెలుగు లిటరేచర్ మెటీరియల్ అంతా. ఇప్పుడు కాచిగూడ దగ్గర ఇప్పుడు అది నవోదయ తీసేసినట్టున్నారు, నవోదయ పబ్లిషర్స్ క్లోజ్ చేశారు కదా. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో తెలీదు, ఇదివరకు అక్కడ దొరికేది మెటీరియల్. బట్ ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద మెటీరియల్ దొరుకుతుంది. బట్ ఏంటంటే కొంచెం దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి, అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసుకోవాలి. అండ్ ఇంకా తెలుగు మీడియంలో రాసే వాళ్ళంటే వాళ్ళు నోట్స్ ప్రిపరేషన్, నేను తెలుగు మీడియంలో రాయలేదు కాబట్టి నాకు అసలు యాక్చువల్లీ ఆ మెటీరియల్ దొరుకుతుందా లేదా అనేది అవగాహన అంత లేదు. బట్ తెలుగు మీడియంలో రాసిన వాళ్ళతో ఇతరులతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే కొంచెం నార్మల్ జనరల్ స్టడీస్ టాపిక్స్ ఇవన్నీ తెలుగులో మెటీరియల్ దొరకడం కొంచెం కష్టం. సో వాళ్ళు ఓన్గా ఇంగ్లీష్లో చదువుకున్న దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటా ఇది చేయటం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి మాక్సిమం తెలుగు మీడియంలోనే ఎక్కువ చదివినట్టున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్. తెలుగు లిటరేచర్లో రాసిన అంత అలా అనుకుంటారేమో. నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియంలోనే. అవునా? నాకు చాలా మంది అంటే ఆ నెట్లో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదివాను, ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంగ్లీష్లో చదివాను, అయినా కూడా లేదండి. ఓకే, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. అది సమ్హౌ దట్స్ ఎ మిస్కన్సెప్షన్. నేను తెలుగు లిటరేచర్ తీసుకున్నా కాబట్టి తెలుగు మీడియం అనుకున్నాను. ఓకే ఓకే. మీరు ఒక చోట అన్నారు ఏంటంటే ఏ ఫీల్డ్లో అయినా సరే ఎవరైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి నోట్ చేసుకోండి, మీ బలహీనతల్ని బలంగా ఎలా మార్చుకోవాలి అనేది ఒక వీడియోలో చెప్పారు. మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి అని అంటే మీరేం చెప్తారు? బలం అంటే యాక్చువల్లీ దిర్ ఈజ్ ఆల్రెడీ సమ్ నాలెడ్జ్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ త్రూ అవుట్ మై లైఫ్. చిన్నప్పటి నుంచి చెప్పాను కదండి ఆ రీడింగ్ హాబీ వల్ల. అండ్ బలం ఏంటంటే నేను కొంచెం ఫోకస్డ్గా ఉండగలను, గంట చదివినా ఫోకస్డ్గా చదవగలను. బలహీనత ఏంటి అంటే చాలా లిమిటెడ్ టైం మాత్రమే కష్టపడగలను. ఒక రోజు మొత్తంలో మేబీ ఒక 5-6 అవర్స్ అట్లా కూర్చోగలుగుతానేమో. అంతకంటే యాక్చువల్లీ ఎక్కువ నా మైండ్ కూడా తీసుకోదన్నమాట. చదవలేను, ఎక్కువ టైం చదవలేను, బట్ చదివినంతసేపు ఫోకస్గా చదవలేను. సో మిగతా టైం అది ఎట్లా మేనేజ్ చేసుకున్నాను అంటే యాక్చువల్లీ జాబ్ చేసి వచ్చిన తర్వాత అంత టైం కూడా ఉండేది కదా. బట్ దెర్ యూస్ టు బి అ లాట్ ఆఫ్ టైమ్ విచ్ ఐ యూస్ టు స్పెండ్ ఇన్ కమ్యూట్. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి. ఆ టైంలోనే మీరు ఫోన్లో చూసి ప్రిపేర్ అవుతూ ఉండే? ఫోన్లో యాక్చువల్లీ యూట్యూబ్లో వీడియోస్, మిగతా వీడియోస్ ఉంటాయి కదా, వీడియోస్ నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసి ఆడియోస్ కూడా మీకు గంట వీడియో ఉంటే మీకు కావాల్సిన మెటీరియల్ పావుగంటే ఉంటుంది, మిగతా అంతా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చెప్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీరు ఒకసారి విన్న తర్వాత రెండోసారి ఎగ్జాంపుల్ వినక్కర్లేదు. సో కోర్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని వీడియోస్ కింద ఆడియోస్ ఫైల్స్ కట్ చేసుకుని అవి ఫోన్లో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆఫీస్కి వెళ్ళే టైప్కి మీకు రివిజన్ అయిపోతుంది. మీకు తెలియని కూడా తెలియదు అది రివిజన్ అవుతున్నట్టు. అలాగ అన్నం తినేటప్పుడు ఆడియో పెట్టుకుని ప్లే చేసుకుంటా. దట్ ఈస్ సంథింగ్ లైక్ మీరు టైం పెట్టరు కానీ ప్రిపరేషన్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే అదేంటంటే మళ్ళీ ప్రతిదీ అవసరం లేదు. మనకేంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, నాకు ఏ గుర్తుంటే ఏ గుర్తుండవు అనేది. అది తెలిస్తే ఒకసారి మనం గుర్తున్నాయి అనుకున్నా కూడా ఒకసారి మనం రీకలెక్ట్ చేయలేకపోతాం, మర్చిపోతాం. అప్పుడు వెంటనే మనకి ఇది గుర్తుండట్లేదు అనేది అది కూడా నోట్లో పెట్టుకోవాలన్నమాట. కొన్ని గుర్తున్నాయి ఏంటంటే ఇంకా ఆ ఫైల్స్ డిలీట్ చేసుకుంటే ఓన్లీ గుర్తులేని ఫైల్సే పెట్టుకుంటా అలా రివైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దట్ ఈస్ సంథింగ్ విచ్ హెల్ప్ మీ. అలాగే కూర్చొని చదువుకోవటం కంటే కూడా ఇలా ఆడియో ఫైల్స్ కట్ చేసుకుని ట్రావెలింగ్ అప్పుడు, వేరే పని చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు పెట్టుకోవటం. కూర్చొని చదువుకోవటం ఏంటంటే లైక్ నాది అది స్ట్రెంగ్త్ అనాలో వీక్నెస్ అనాలో తెలీదు. నాకు నైట్ 3-4 వరకు నిద్ర పడుతుంది. ఓకే. అదే పొద్దున్నే పని లేకపోతే మధ్యాహ్నం 2 కూడా లేకను. సో కాకపోతే అదేంటంటే అది కొంచెం హెల్ప్ అయింది ఏంటంటే నైట్ అందరూ పడుకుంటే చాలా కామ్గా ఉంటుంది. అప్పుడు చదువుకునేవాడిని. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే బేసికల్లీ అగైన్ మొబైల్ ఫోన్ అది మీరు ఎలా యూజ్ చేస్తారనే దాని మీద చాలా ఇట్ విల్ యాక్చువల్లీ చేంజ్ యువర్ కెరియర్ అనమాట. బాగా యూజ్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది కూడా. యూ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. మీకు ప్రతిదీ డౌట్ వస్తే వెంటనే వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ డివియేటింగ్. మీరు ఈజీగా డివియేట్ అయిపోతారు.
సో స్ట్రెంగ్స్ అంటే బేసికల్లీ ఐ వుడ్ సే కొంచెం మెమరీ కొంచెం ఎక్కువ అండ్ కొంచెం ఎబిలిటీ టు అనలైజ్ థింగ్స్ ఫ్రమ్ 3-4 డిఫరెంట్ పాయింట్స్ అది ఉంది. వీక్నెస్ అంటే బేసికల్లీ ఇట్స్ మోర్ అబౌట్ మై పర్సనాలిటీ. ఎక్కువసేపు కూర్చోవటం, ఓపిక తక్కువ అని కూడా కాదు, బట్ ఏంటంటే కూర్చొని చదవటం అంటే చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం ఇది కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే వేరే పనులు చేస్తుంటప్పుడే దీన్ని ఇన్కల్కేట్ చేయడం ఎట్లా అనేది ఆలోచించుకుని అలాగా డిఫికల్ట్ టాపిక్స్ అన్ని ఆడియో ఫైల్స్ కట్ చేసుకుని పెట్టుకుని ప్రిపేర్ అవ్వటం, దట్ హెల్ప్ మీ. ఫైనల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పడానికి ఏం లేదండి, ఎందుకంటే నేను లాస్ట్ అటెంప్ట్ రాసి కూడా 6 years అవుతుంది. ఓకే. సో ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ హ్యాస్ చేంజ్డ్. యాక్చువల్లీ చేంజ్ అని చెప్పడం కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఎగ్జామ్ అయిన తర్వాత నేను యాక్చువల్లీ తర్వాత సిలబస్ మారిందో లేదో తెలియదు. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు దాని మీద మీరు అంత ఫోకస్ పెట్టలేదు. ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడు ఆల్రెడీ కెరియర్లోకి ఎంటర్ అయిపోయారు, మీ జాబ్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్లో డౌట్ ఉంటే ఇదేంటి అని అడిగితే ఆ సబ్జెక్ట్ నాకు తెలిసిందైతే చెప్పగలను, కానీ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడే కాదు, 10 సంవత్సరాల క్రితమైనా 10 సంవత్సరాల తర్వాత అయినా ద థింగ్ ఈజ్ గ్యాదర్ యాజ్ మచ్ నాలెడ్జ్ యాజ్ యూ కెన్ అండ్ ఆర్గనైజ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. మన బ్రెయిన్లో డేటా కూడా మనం కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే, సో దట్ ఒక కాంటెక్స్ట్లో నేర్చుకున్నది వేరే కాంటెక్స్ట్కి అప్లై చేయటం అనేది నేర్చుకుంటే అది ఎగ్జామ్లోనూ ఉపయోగపడుతుంది, లైఫ్లోనూ ఉపయోగపడుతుంది. కరెక్ట్. బట్ ఆ స్కిల్ పికప్ చేస్తే ఎగ్జామ్ క్లియర్ చేయడం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్యాటర్న్ అండ్ ఆల్. ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటాం. దాన్ని వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అన్వయించుకోగలమా లేదా, మనం ఇదివరకు తీసుకున్న నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని అన్వయించుకోగలమా లేదా అనేది మన దీన్ని బట్టి ఉంటుంది. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా ఒక నెంబర్ అనుకోండి, 2-digit నెంబర్. 2-digit నెంబరా? 2-digit నెంబర్. ఓకే ఓకే. 2-digit నెంబర్. ఆ 2-digit నెంబర్ని రివర్స్ చేయండి. ఓకే. మీకు అట్లా ఒకటి పెద్ద నెంబర్ ఒకటి చిన్న నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ మైనస్ చేయండి. ఆ 2-digit నెంబర్స్ మధ్య డిఫరెన్స్. అచ్చా, ఓకే ఓకే. పెద్దది చిన్నది కాకుండా సమానంగా అనుకుంటే 0 డిఫరెన్స్. రైట్. ఓకే. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ వన్ మీరు 2 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ అలా చూసుకోనా? ఓకే, జస్ట్ ఓకే, డన్ అనుకున్నాను. దాన్ని రివర్స్ చేసి డిఫరెన్స్ రివర్స్ చేసిన తర్వాత చేయాలా? రివర్స్ చేసిన తర్వాత అప్పుడు పెద్ద దాని నుంచి చిన్న డిఫరెన్స్. ఇప్పుడు 15 తీసుకున్నారంటే రివర్స్ చేస్తే 51 మైనస్ 15. అవును అట్లా. అవును. సపోజ్ ఇన్ కేస్ మైనస్లో వస్తే ఫస్ట్ లెటర్ 51 తీసుకున్నారు అనుకోండి, 15 వస్తుంది. 51లో నుంచి 15 తీసేయండి, ఆ రెండిట్లో పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేయండి. ఓకే ఓకే, అలా వచ్చారా? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్ నౌ. రైట్. ఓకే, ఆ వచ్చిన డిఫరెన్స్ ఎంతో చెప్పండి. అది మీరు చెప్పేస్తారు. డిఫరెన్స్ ఎంతో చెప్పండి. ఓకే, 1. మీరు కోరుకున్నట్లో పెద్ద నెంబర్ ఎంతో చెప్పండి. 2 digitsలో పెద్ద డిజిట్. ఇప్పుడు 12 తీసుకున్నారు అనుకుంటే 2 పెద్ద డిజిట్. పెద్ద డిజిట్ ఎంతో చెప్పండి. 2. పెద్ద డిజిట్ ఎంతండి? 2. డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ 1 రాదండి. డిఫరెన్స్ 1 రాదు. కరెక్ట్, దట్స్ ట్రూ. డిఫరెన్స్ ఎంతో చెప్పండి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నాకు ఫస్ట్ ఒక నెంబర్ అన్నారు కదా, పెద్ద దాంట్లో చిన్నది తీసేయమన్నారు, మీరు రివర్స్ చేసి ఆ ఫిగర్లో చిన్నది తీసేయమన్నారు. వచ్చిన డిఫరెన్స్ ఎంతో చెప్పండి. రైట్, ఒక్క నిమిషం. 21 రివర్స్ అయితే 12 అవుతుంది. 21 మైనస్ 12 చేసి చెప్పమంటున్నాను అనమాట. ఓకే, అలా అనుకున్నా మనకి 9 అవుతుంది. యా, మీరు అలాగే వేరేది ఏది తీసుకున్నా యాక్చువల్లీ మల్టిపుల్ ఆఫ్ 9 డిఫరెన్స్ వస్తుంది. మీరు 45 తీసుకున్నారు అనుకోండి, రివర్స్ చేస్తే 54. 45 మైనస్ 54 9. అలాగే మీరు 18 తీసుకున్నారు అనుకోండి, రివర్స్ చేస్తే 81 వస్తుంది. 81 మైనస్ 18 63. ఎప్పుడు మల్టిపుల్ ఆఫ్ 9 వస్తుంది అనమాట. ఎందుకని? కారణం మీకు ఏం లేదండి, ఏదైనా నెంబరు 10x + y ఫార్మాట్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తే 10y + x. ఓకే, అది మీకు రెండిట్లు సబ్ట్రాక్ట్ చేస్తే
9x మైనస్ 9y ఆర్ 9y మైనస్ 9x ఫార్మాట్లో వస్తుంది. రెండు మల్టిపుల్స్ ఆఫ్ 9 కాబట్టి డిఫరెన్స్ కూడా మల్టిపుల్ ఆఫ్ 9 వస్తుంది. ఓకే. ఇదేంటంటే బేసికల్లీ ఇదేంటంటే చిన్నప్పుడు స్కూల్లో మ్యాజిక్ ట్రిక్ అనమాట, అందరూ చేస్తారు. మీరు సపోజ్ 45 చెప్పి 9 చెప్పి పెద్దది 5 అనుకోండి, చిన్నది 4. అలాగే 18 తీసుకుని 18, 81, 63 కదా. మీ పెద్ద నెంబర్ ఎంత అంటే 8 అని చెప్పారు అనుకోండి, 63/9 ఎంత 7, 8 మైనస్ 7 1, చిన్న నెంబర్ 1 అని చెప్పేయచ్చు. రైట్. దిస్ ఈస్ ద బేసిక్ ట్రిక్ విచ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కిడ్ విల్ డూ. రైట్. చిన్నప్పుడు ఆడేవాళ్ళం, ఇది కరెక్ట్. చిన్నప్పుడు ఆడేవాళ్ళం. ఇది దిస్ ఇస్ ఎ లెర్నింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ స్మాల్ హై స్కూల్ మ్యాథ్స్ ట్రిక్. నేను డెలాయిట్లో పనిచేసేటప్పుడు వీ యూస్ టు రికన్సైల్ ఫైల్స్. మాకేంటంటే ట్రాన్సాక్షన్స్ వస్తాయి అన్నమాట. ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అది ఒక డాక్యుమెంట్లోంచి ఇంకో డాక్యుమెంట్లోకి తీసుకున్నప్పుడు రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడాలి. మాకు చివరి మ్యాచింగ్ ఎక్కడ వస్తుంది? లాస్ట్ కన్సాలిడేట్ అన్ని నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చినప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి. రెండు డాక్యుమెంట్స్లోనూ ఒకసారి చేస్తున్నాం, రెండు డాక్యుమెంట్స్లోనూ $0.45 డిఫరెన్స్ ఉంది, $0.45. అది రెండు ఈక్వల్ అయితే తప్ప సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఇట్స్ ఎ వెరీ స్మాల్ డిఫరెన్స్ బట్ సిస్టమ్ వోంట్ యాక్సెప్ట్. $0.45. ఓ మై గాడ్. సో థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎతకాలి ఎక్కడ తప్పిపోయిందని. సో నేనేం చేసానంటే 0.45 డిఫరెన్స్ వచ్చింది అంటే 45 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఎక్కడో రెండు డిజిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి. 45 అంటే 45/9 ఎంత 5. సో ఆ రెండు డిజిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత 5. సో ఇట్ మైట్ బి ఎక్కడైనా 0.05 వేసే బదులు 0.50 వేసి ఉండొచ్చు, 0.16 వేసే బదులు 0.61 వేసి ఉండొచ్చు. అలాగే 5 ఉంది, బికాజ్ 0.49 వేసే చోట 0.94 వేయచ్చు. సో యూ హ్యావ్ లైక్ 05, 16, 27, 38, 49. మీకు ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయాయి. 5 కేసెస్. ఆ 5 కేసెస్ ఉన్నాయి. డాక్యుమెంట్లో సెర్చ్ చేసుకుంటున్న ఏదో డిఫరెన్స్ పడింది వస్తే 1 minute అయిపోయింది. కరెక్ట్. ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 2 days టు సాల్వ్ దట్. ఆ డాక్యుమెంట్ మొత్తం చెక్ చేసుకుంటే. బట్ దిస్ సమ్ హై స్కూల్ మ్యాథ్ ట్రిక్ విచ్ యు ఆర్ అప్లయింగ్ టు ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్, రికన్సైలింగ్ ఆఫ్ అకౌంట్స్. బట్ ఇట్ సేవ్స్ యూ డేస్ ఆఫ్ వర్త్ టైం. అవును. సో మీరు చదువుకున్నది నిజంగానే లైఫ్లో యూజ్ అయింది ఒక పాయింట్. చదువుకున్నదని కాదు, నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఎగ్జామ్ ప్రిపరేషన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ వీ లెర్న్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్స్. బట్ ఏంటంటే ఆ లెర్నింగ్ని మనకు ఆ టైంలో అగైన్ దిస్ మైట్ బి లక్, ఆ టైంలో అది స్ట్రైక్ అవ్వాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న థాట్ కూడా రావాలి. ఆ లెర్నింగ్ని బేసికలీ కాంటెక్స్ట్లైజ్ చేయగలిగితే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి మనం ఇదివరకు ఫేస్ చేసిన ఇష్యూస్ నుంచి ఆ లెర్నింగ్స్ తీసుకుని అప్లై చేయగలిగే స్కిల్ డెవలప్ చేసుకుంటే ఏ ఎగ్జామ్, ఈ సివిల్ సర్వీసెస్ అనే కదా, ఏ ఎగ్జామ్ అయినా ఈజీగానే ఉంటుంది అన్నమాట. దట్స్ ట్రూ. రియల్లీ సచ్ ఎ గ్రేట్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ పాయింట్స్. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ లైఫ్ లెసన్స్ అనండి, వాళ్ళ జర్నీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం కానీ, వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ కానీ, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది కానీ, ఎవ్రీ ఇండివిజువల్ దే హ్యావ్ దిర్ ఓన్ ప్యాటర్న్ కదా. సో మీ ప్యాటర్న్ మాత్రం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అబ్సల్యూట్లీ డిఫరెంట్ అండ్ కదండి, బేసికల్ దట్ ఈస్ సంథింగ్ విచ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. దట్స్ వాట్. మీ ఆన్సర్స్ కానీ మీరు చూసే విధానం కానీ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. రియలీ థ్యాంక్ యూ సార్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.